హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ ఈటింగ్ ఆఫీషియల్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నాకు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. దానికోసం నేనైతే ఇంట్లోనే ఓరియో మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం 2 ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్, షుగర్, ఐస్ క్యూబ్స్, ఎర్సీ సిరప్, డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్. అండ్ ఆల్సో ఇక్కడ నేను 1/2 లీటర్ అయితే కోల్డ్ మిల్క్ తీసుకుంటాను. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే 2 ప్యాకెట్స్ ఆఫ్ ఓరియో బిస్కెట్స్ అన్నీ వేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మిడిల్లో 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, లేకపోతే కింద బ్లెండ్ చేసుకునేటప్పుడు మొత్తం ఉండలు కట్టిపోతుంది. సో అవాయిడ్ చేసుకోవడానికి అయితే ఇలా 2 పీసెస్గా వేసుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్ వేసుకున్నాక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని నేను చెప్పినట్టు 1 బైట్ అయితే చించుకొని వేసుకోండి. ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా వేసుకోండి. ఎందుకంటే బ్లెండ్ అయ్యేటప్పుడు ఇది కూడా సేమ్ ఉండలు కట్టిపోతుంది. ఇవన్నీ వేసేసుకున్నాక 1 కప్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని ఫుల్ 1 కప్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో 1/2 కప్ అయితే షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఐస్ క్యూబ్స్ అయితే ఆప్షనల్, మీ ఇష్టం. అండ్ ఎర్సీ సిరప్ అయితే తీసుకుంటాను. ఎర్సీ సిరప్ అయితే టేస్ట్ కోసం అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఎంతనైనా వేసుకోండి. ఇదంతా వేసేసుకున్నాక 1/2 లీటర్ అయితే కోల్డ్ మిల్క్ తీసుకుంటాను. కోల్డ్ మిల్క్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే నేనైతే ఆల్రెడీ పాలు కాచి పెట్టేసుకున్నాను అండ్ చల్ల చేసేసాను. ఎందుకంటే పచ్చి పాలు అయితే వేసుకుంటే అంత టేస్ట్ రాదేమని నా ఒపీనియన్. దాన్ని లిడ్ పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు అయితే మంచిగా బ్లెండ్ చేసేసుకొని, ఎందుకంటే ఉండలు కట్టకుండా బిస్కెట్స్, చాక్లెట్స్ మంచిగా బ్లెండ్ కావాలి కాబట్టి మంచిగా ఒక 2 మినిట్స్ పాటు అయితే నీట్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ అయినాక చూస్తే అయితే మిల్క్ షేక్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది, ఉండలు కట్టకుండా మంచిగా ఉంది. సో నేనైతే ఒక జార్ తీసుకొని ఆ జార్కి అయితే హెర్సీ సిరప్ యాడ్ చేసుకుని సైడ్స్కి, లేదు మేము ఇలా చేసుకోము అంటే మీరు అలాగే తాగేసేవచ్చు, మీ ఇష్టం. సో నేనైతే హెర్సీ సిరప్ యాడ్ చేసుకుని ఇలా చేసుకుంటేనే కదండి మజా వస్తుంది. సో నేనైతే మొత్తం ఓరియో మిల్క్ షేక్ అయితే వేసేస్తున్నాను. ఇలా ఓరియో మిల్క్ షేక్ యాడ్ చేసి కొంచెం నీట్గా డెకరేట్ చేసుకోవడానికి అయితే నేను వెనీలా ఐస్ క్రీమ్ ఒక 1 కప్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసాను. అండ్ అయితే ఓరియో బిస్కెట్, 1/2 ఓరియో బిస్కెట్ అండ్ ఆల్సో స్ట్రా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఆల్సో చాక్లెట్ మీ ఇష్టం, ఏ చాక్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గవర్నమెంట్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. సో ఎమ్మీ ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. సో సమ్మర్లో మీరు ఎటు వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఇలా ఓరియో మిల్క్ షేక్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్ బాయ్.